అయోధ్య రామమందిర ప్రసాదం పేరుతో తమ ప్లాట్ఫామ్లో స్వీట్లు విక్రయిస్తున్న సంస్థలపై ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చర్యలు తీసుకుంది. విక్రయదారుల సేల్స్ ఆప్షన్ను తొలగించింది. అమెజాన్లో కొందరు వ్యాపారులు శ్రీరామ్ మందిర్ అయోధ్య ప్రసాదం పేరుతో స్వీట్లు విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్న విషయం తన దృష్టికి రావడంతో వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అమెజాన్కు నోటీసులు పంపింది. వారం రోజుల్లో నోటీసులకు స్పందించాలని, లేదంటే వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద తీసుకోబోయే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఈ నోటీసులపై అమెజాన్ స్పందించింది. CCPA నుంచి నోటీసులు అందాయని, ఆయా సెల్లర్లపై తమ విధానాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని అమెజాన్ అధికార ప్రతినిధి తెలిపారు. సెల్లర్ల సేల్స్ ఆప్షన్ను తొలగించినట్లు చెప్పారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో కొందరు వ్యాపారులు దానిని సొమ్ము చేసుకోవాలని భావించి రఘుపతి ఘీ లడ్డు, అయోధ్య రామ్ మందిర ప్రసాదం, ఖోయా కోబీ లడ్డు, రామ్ మందిర్ అయోధ్య ప్రసాదం, స్వదేశీ ఆవు పేడ పేరుతో అమెజాన్లో విక్రయిస్తున్నారు. CCPA నుంచి నోటీసులు రావడంతో ఇప్పుడు వీటి సేల్స్ను అమెజాన్ నిలిపివేసింది. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.